ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. బాబాజీ, ఇప్పుడు అఘోరి మాత తెలంగాణలో వరంగల్లో ఉండే వరంగల్ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి పంపించారని చెప్పేసి విన్నాను నేను. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత కొన్ని ఆ, సృష్టించబోతుంది, కొన్ని చేయబోతుంది అని చెప్పేసి రకరకాల రూమర్స్ వింటున్నాను నేను. మళ్ళీ రాబోయే ఒక 10-15 రోజుల్లో రాబోతుంది, వచ్చిన తర్వాత ఒక ప్రళయాన్ని సృష్టించబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వింటున్నారు. ఎంత వాస్తవం ఇది? మేబీ అది వాళ్ళ గురువు గారికి వారికి తెలుస్తుంది, వారి ఏం ప్రణాళిక ఉంది అనేది. మేమైతే దాంట్లో కల్పించుకోము. ఉమ్, అయితే సనాతన ధర్మానికి తాను నిలబడతాను అన్నప్పుడు మాది కూడా అదే మార్గంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి కొంతవరకు తన చర్యల్ని సమర్థించడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ, అలాగే చట్టానికి కానీ ఎక్కడైనా విఘాతం కలిగిస్తే మేము క్షమించమని కూడా హెచ్చరికలని జారీ చేయడం చేశాం. అయితే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కూడా మేము కల్పించుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి రాష్ట్రాలకి మరో కొత్త విపత్తు రాకుండా, ఈ రూపంలో రాకుండా ఉండడానికి మేము మా ప్రయత్నాన్ని హిమాలయ గురువులుగా, హిమాలయ యువకులుగా మా కంట్రోల్లో తప్పితే ఇంకెవరి కంట్రోల్లోకి రాదు కాబట్టి పైనుంచి వచ్చిన ఆదేశానుసారం మేము స్టెబిలైజ్ చేసి ప్రస్తుతానికి తన వచ్చిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాలని నిర్వర్తించడంలో అగ్రెసివ్గా వెళ్లకుండా మేము నిరోధించగలిగాం. అంతవరకు మా పాత్ర ఉంటుంది. ఓకే. కానీ ప్రభుత్వానికి కానీ, ప్రజలకి కానీ, చట్టానికి కానీ ఎలాంటి అవరోధం కలిగించినా దాన్ని క్షమించము అనేటటువంటి మేము హెచ్చరికలు జారీ చేసాం. అందుకే నిన్న జరిగిన సంఘటనలో కాళ్ళు చేతులు కట్టినప్పుడు చాలా అగ్రెసివ్గా తను స్టెప్ తీసుకునేది అక్కడే. కానీ దాన్ని ఓపికతో భరించు అని ఒక ఆదేశంతో వెనక తిరగడం జరిగింది. అయితే హిమాలయ యోగులు వారి వారి గురువులు వాళ్ళకి వచ్చిన సందేశానుసారంగా ధర్మబద్ధంగా పనిచేస్తారు. అంటే చట్టానికి, న్యాయానికి అతీతంగానే పనిచేస్తారు. ఎందుకంటే చట్టం పనిచేయనప్పుడు, న్యాయం వాయిదా పడుతున్నప్పుడు, ఈ దేశ ప్రజలకి ఆడపిల్లల మీద అత్యాచారాలను ఆపలేనప్పుడు, దానికి కూడా వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు, మరింత బలంగా తయారవుతున్నారు. విశాఖపట్నంలో నిన్న కూడా సామూహిక అత్యాచారం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నిటినీ కూడా చట్టాలు కేవలం కళ్ళప్పగించి చూస్తున్నాయే కానీ తాత్కాలికంగా ఏదో హడావుడి చేస్తున్నారు అనే భావన హిమాలయాల్లో ఉంది. ధర్మానికి విఘాతం కలుగుతుంది కాబట్టి గోహత్యల మీద కానీ, స్త్రీ అనేది ఆదిశక్తి స్వరూపిణి, ఎప్పుడైతే స్త్రీ చేర్చబడుతుందో ఆ లోకం నాశనం అవుతుంది, ధర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి స్త్రీలను సంరక్షించుకోవాలి. ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి స్త్రీ భారతీయ సనాతన ధర్మానికి అమ్మ, తల్లి. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి ఆర్యోక్తిని అనుసరించి సనాతన ధర్మం ఉంటుంది. కాబట్టి ఈ ధర్మం ఎప్పుడైనా తప్పితే, చట్టాలు పనిచేయనప్పుడు, ప్రభుత్వాలు, ప్రజానాయకులు చేతులెత్తేసినప్పుడు, అలాగే న్యాయం చూస్తూ ఉండిపోయినప్పుడు, ధర్మం అనేది ధార్మికులైనటువంటి వాడు హిమాలయాల నుంచి రావడం చరిత్రలో మీరు ఎప్పుడు చూసుకున్నా సరే, అప్పుడు రాజుల చేతులు ఎత్తేసినప్పుడు, సైన్యం పని చేయకుండా పోయినప్పుడు, న్యాయం దూరం అయినప్పుడు పైనుంచి
హిమాలయాల నుంచి నాగా సాధు గుహలు, గోరీల నుంచి ఈ రక్షణ చేసి, అలాగే ఇప్పుడు కూడా అదే ఒక సైకిల్ అన్నమాట. కాలంలో ఒక సైకిల్ వస్తుంది. ధర్మం పూర్తిగా లుప్తమైనప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చే కొన్ని పాత్రలు వస్తాయి. ఆ పాత్రల్లో ఈమె కూడా ఒక భాగం అయి ఉండొచ్చు. నేను అందుకే హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్ ఏమిటి, అక్కడ ఈమె ఎందుకు వచ్చింది అనేది మాకు హిమాలయాల్లో తెలుస్తుంది. మేము డిస్కస్ చేస్తాం. కుంభమేళాలో కూడా దీని నుంచి ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంటుంది సిద్ధయోగి. కాబట్టి అది తెలియకుండా మనం ఎటువంటి అంటే పూర్తి సపోర్ట్ కానీ పూర్తిగా విత్డ్రా కానీ చేసుకోలేము. అంచేత ఇప్పటి వరకు తను చేస్తున్నది ఎవరికి హాని చేయట్లేదు కాబట్టి మేము సపోర్ట్ ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒకటే లైన్, సనాతన ధర్మాన్ని సంరక్షించడం అంటే దాని గురించి ప్రచారం చేయడం. రెండవది, స్త్రీ మీద అత్యాచారం జరగకుండా ఉండడం. మూడవది, గోమాత మీద హత్య చేయడం ఆపాలి. అలాగే గోమాతకి ఇప్పుడుది కాదు ఈ సమస్య. మన కల్పత్రి మహారాజ్ అని హిమాలయాల్లో ఉండేటటువంటి మా గురువు గారు, గురు సమానులైనటువంటి వారు ప్రాణత్యాగంతో ఇందిరాగాంధీ మాటిచ్చి పదవిలో కూర్చుని తర్వాత అది మర్చిపోవడం చేత ఆయన ప్రాణత్యాగం, రక్త ప్రవాహం జరిగింది ఢిల్లీలో. తర్వాత అదే ఆ కుటుంబానికి శాపమై, కరపత్రి మహారాజ్ పెట్టిన శాపమే మరలా తిరిగి ఇందిరాగాంధీ రక్తం అడుగులో చనిపోవడం జరిగింది. అందుకే యోగులతోటి ప్రతి ఒక్కరూ, మీ అందరికీ చెప్తున్నా, మీకు పిల్లలు ఉన్నారు, మీరు కుటుంబ సభ్యులు ఉంటారు, మీరు బ్రతుకుతూ ఉన్నారు, కాబట్టి గౌరవం ఇచ్చే వాళ్ళకి గౌరవం ఇవ్వండి. మీడియా కూడా వారిని గమనించండి. వారు చేస్తున్న తప్పేదైనా ఉంటే మీతో పాటు మేము శిక్షిస్తాం. అలాగే నేను తప్పు చేసిన నేను శిక్షార్హుడు. కాబట్టి మమ్మల్ని గమనించండి, మాలో తప్పులుంటే చెప్పండి, తప్పకుండా సరి చేసుకుంటాం. మీకు వస్త్రం కట్టాలి అన్నారు, మేము కట్టాం. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు, దానికి అనుగుణంగా నడుచుకుంటాం. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఇప్పటి వరకు మేము ప్రతి సందర్భంలోనూ కూడా పైవాళ్ళ ఆదేశం అనుసారం, మహాత్ముల యొక్క ఆదేశానుసారం నేను పనిచేస్తూ ప్రతి చోట శాంతి సామరస్యంగా నడిపించడం జరిగింది. ఎక్కడైనా అపోహలకు గురి అడ్డుకున్నారేమో కానీ పోలీస్ అడ్డుకుని మీద చెయ్యలేశారు. మగవాళ్ళు చేయడం వల్ల పోలీస్కి చెయ్యలా అనడం జరిగింది. మగ పోలీస్ కాళ్ళు చేతులు కట్టేశారు అన్నప్పుడు కూడా నేను సహనంగా ఉండమన్నాను. కాబట్టి వెనక్కి తిరిగి ఇప్పుడు మరలా కొత్త సాధన అంటే కొన్ని దేవాలయాలు సందర్శించి, తెలంగాణలో కూడా టెన్షన్ క్రియేట్ అవుతుందని వెంటనే ఆదేశం ఇచ్చి పంపించడం జరిగింది. 9 రోజుల తర్వాత మరలా తెలంగాణకు రావచ్చు. మా మాట మరలా ప్రోగ్రాం మార్చి తమిళనాడు పంపొచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాలు పూర్తి చేయడం జరిగింది. మీకు తెలియదు, తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు మీకు మొత్తం. తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఎక్కువ ఫాలో అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో మీకు రేపటి నుంచి ఏ ఏ రాష్ట్రంలో కావాలంటే ఏమేమి జరుగుతుందో కూడా చూపిస్తాం. దానికి ఏం లేదు. ఇది ప్రచారం, తనకి ప్రచారం యావ ఉంది అని కొందరు, పబ్లిసిటీ స్టంట్ అని కొందరు. అరే మీకోసం తను ఒంటరిగా వచ్చింది, తను ఏది ఆశించట్లేదు, మీ స్థలం మీద కూడా నుంచట్లేదు. చనిపోయిన తర్వాత శవాలు ఉండే స్థలంలో, మీరుండని స్థలంలో తాను ఉంటుంది. ఇంకా మీకు ఏమిటి మీడియా కావాల్సింది? కోడికి వస్తే ఆ చుట్టుపక్కల అందరూ భయపడిపోయారని టీవీల్లో హడావుడిగా చెప్తుంది. కోడిని కోస్తే భయకంపితులు అయిపోయారట మీ టీవీ వాళ్ళు. చికెన్ షాప్లు ఎందుకు ఉన్నాయి మరి? ప్రజలంతా భయకంపితులయ్యారంట. ప్రతి ఇంట్లో 10 కోళ్ళు కోస్తున్నారు, 10 మేకలు కోస్తున్నారు. ప్రతి గల్లీలో 2 చికెన్ షాపులు ఉన్నాయి కదా.
మీరు మాంసం తింటున్నారు, తన మాంసాన్ని బయట పడేసి వేరే వాటికి దానం చేసి కేవలం రక్తాన్ని తాగాడు. ఉమ్. ఆ, తన ఆహారం అది. ఏం చేస్తాం? మీ ఆహారం ఏమో కోడి మాంసం. కాబట్టి మీరు భయంకరంగా రిపోర్ట్ చేస్తున్నారు, కానీ ప్రజలు ఎవరు కూడా భయంకరంగా చూడలేదు. ఆశీర్వాదం పొందారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దయచేసి మీడియా కొంచెం జాగ్రత్తగా సత్యాన్వేషణకి పూనుకుంటే బాగుంటుంది. తప్పు ఉంటే తప్పకుండా చెప్పండి, మేము కూడా మీతో కలుస్తాం. తప్పకుండా. ఎటువంటి వారినైనా దేశానికి అంతే చెప్పాను, దేహం కన్నా దేశం మిన్న. అవును. అందుకోసం పనిచేస్తున్నాం మేము. కాబట్టి హిమాలయ యోగుల యొక్క ఎందుకు పనిచేస్తారనేది వేరే ఎపిసోడ్ లో చెప్పుకుందాం. హిమాలయ యోగుల గురించి ఎవరికి తెలియదు నిజానికి. తెలియదు. ఎందుకంటే మీరు చూస్తున్న వాళ్ళు హిమాలయాల్లో ఉన్నాం తపస్సు చేసామనే వాళ్ళు అందరూ కూడా అవి నిజంగా తపస్సు చేసిన వాళ్ళు తక్కువ మంది. ఎవరైతే నిజంగా హిమాలయాలు తపస్సు చేస్తారో వాళ్ళు ఇలా మాట్లాడరు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా. హిమాలయ సాధన గురించి తెలుసున్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మా రాజేష్ అఘోరి ఉన్నాడు. అతను బయట ఇటు రెండు వైపులా కూడా బ్యాలెన్స్ చేస్తాడు, శ్లోకము లోకము. అవును. ఈవెన్ ఐ ఆల్సో ద సేమ్. కాకపోతే నేను బయటికి ఎక్కువగా కనపడడం అనేది చేయను. కాబట్టి మా పని మాకు ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. కొందరు బయటకు వచ్చి పని చేయాలి, కొందరు లోపల ఉండి పని చేయాలి. మీ శరీరంలో కూడా చేతులు చేస్తుంటాయి, కాళ్ళు నడుస్తుంటాయి, కళ్ళు చూస్తుంటాయి, నోరు అంటుంది, తింటుంది, చెవులు వింటుంటాయి. ఇవన్నీ బయట ఉంటాయి, కానీ లోపల మెదడు ఏం చేస్తుంది? హిమాలయాల్లో కూర్చుని ఏం చేస్తున్నారంటారు? హిమాలయాల్లో కూర్చుని నీ శరీరంలో ఈ గుహలో కూర్చుని మెదడు ఏం చేస్తుందో అది చేస్తుంది. ఉమ్. ఈ శరీరం నడవడానికి, చేతులు చేయడానికి, కాళ్ళు కదలడానికి, కళ్ళు చూడడానికి, అలాగే చెవులు వినడానికి, నోరు తినడానికి, అనడానికి, నాలుక రుచి చూడడానికి ఏది కారణమై ఉన్నదో ఆ శక్తి హిమాలయ యోగి. వాళ్ళ గుహల్లో అంటే బ్రెయిన్ ఏ విధంగా గుహలో కూర్చుని ఉందో అలా కూర్చుని మాలాంటి చేయించే వాళ్ళ చేత చేయిస్తుంటారు కొన్ని పనులు. నేను ఈ విధంగా శాస్త్రాన్ని చెప్పడం, అవగాహన కల్పించడం నా పని అయితే. శస్త్రాన్ని పట్టడం, బయటికి వెళ్ళి దూకి పనిచేసే వాళ్ళు యుద్ధ రంగంలో కొందరు ఉంటారు. అవును. ఈ విధంగా దేశవ్యాప్తంగా సనాతన ధర్మం కోసం సైనికులు బయలుదేరుతూ ఉన్నారు. ఇది సత్యం. అందుగురించి బాబాజీ. మీడియా కూడా మీకు శాపం కాదు, మీ లోపం మీకు శాపం కాదు. మీరు చేసే ఉద్రేకపూరితమైనటువంటి చర్యలు మీ టీవీల్లో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు కూడా అధపాతాళానికి పడ్డారు గతంలో. వాస్తవం. మరలా అదే పని చేస్తే, మరలా టీవీ పెట్టుకుని మరలా అదే పని చేస్తే మీ కష్టం అంతా ఇక రెండోసారి కింద పడిందంటే మరి జీవితంలో మీకు మరణం తప్పితే ఇంకేముండదు. తస్మాత్ జాగ్రత్త. హుషారుగా మీరు చేసేటటువంటి రిపోర్టింగ్ త్వరగా శిఖరాలకు ఎక్కుతున్నాం అంటే దానికి కారణం కింద అధపాతాళ కనపడుతుంది. మీరు ఎంత పైకి ఎక్కుతున్నారో 100 అడుగులు పైకి ఎక్కితే మీ పక్కన అగాధం 100 అడుగులు ఉందని గుర్తుంచుకోండి. మీడియా మీరు ఎక్కండి, కానీ జాగ్రత్తగా ఉండండి. పక్కనే మీరు 1000 అడుగులు పైకి ఎక్కుతున్నారంటే పక్కన అగాధం 1000 అడుగులు పెరిగిందని తెలుసుకోండి. పై చూపే కాదు, కింద చూపు కూడా ఉండాలి. అంచేత ధర్మాధర్మ విచక్షణ, యుక్తాయుక్త విచక్షణ, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, యోగులు అంటే ఏమిటి, రోగులు అంటే ఏంటి, భోగులు అంటే ఏంటి, ఎవరు యోగులు, ఎవరు భోగులు, ఎవరు రోగులు, ఈ విషయాలన్నింటినీ కూడా మీడియా కూడా పరిశీలించండి, పరిశోధించండి. అప్పుడు మీరు ఒక్కటి మా తప్పు చేసినా జీవితానికి మీడియాలో అందరికీ పేరు వస్తుంది. మీడియాను 10 మంది మీరందరూ చేసినా ఆశీర్వదించబడతారు. లేకపోతే మీరు చేసే లోపం మీ పిల్లల పాలి శాపం అవుతుంది. ఈ రోజు రాసుకోండి మీరు, తర్వాత మీరు తెలుస్తుంది మీకు. నేను చెప్పిన ప్రతిదీ, మీ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతిదీ తర్వాత రోజుల్లో జరుగుతూ వచ్చింది. అవును. కాబట్టి ఇది నా మాట కాదు, ఈ స్వరం ఈశ్వరం. కాబట్టి మీరు ఏమైనా అనుకోండి, నేను మామూలు మనిషిని, నేను గురువుని కాదు, నేను స్వామిని కాదు అని చెప్పాను. ఎవరో పిలుస్తారు బాబాజీ, హిమాలయాల్లో అలా పిలుస్తారు కాబట్టి బాబాజీ అన్న, అంతకు మించి చేయలేదు. నాకెవరు శిష్యులు కూడా లేదు. బాబాజీ అఘోరి ఇప్పుడు నా శిష్యురాలు కూడా కాదు.
కాదు నా మాట వింటుంది. ఆ, బాబాజీ వినడం ఇప్పుడు ఎంతసేపు ఉంటుందనేది కూడా నేను గ్యారంటీ. బాబాజీ ఇప్పుడు చెప్పండి. కుంభమేళ